ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి యొక్క సాయంకాల సమయంలో క్రీస్తుతో ఈ సాయంకాలం అనేటువంటి కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. క్రిస్మస్ మాసంలో ఈ యొక్క క్రిస్మస్ దినానికి 25వ డిసెంబర్కి మనం ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనకు ఉంటుండగా చాలా వ్యక్తులు, పాటలు పాడేవారు, గాయకులు, గాయనిమణులందరూ కూడా ఎన్నో చక్కటి పాటలు దేవుని మహిమపరచడానికి వారు ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నారు. యూట్యూబ్లో మంచి పాటలను వారు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ పాటలు వింటుంటే ఎంతో మాధుర్యంగా ఉంటున్నవి. బెత్లెహేంలో యేసయ్య పుట్టాడు అంటూ, ఒకరోజు రాత్రి కాలంలో యేసయ్య ఉదయించాడంటూ, రాజు పుట్టాడంటూ ఎన్నో చక్కటి పాటలు రచయితలు రాసినటువంటి పాటలు ఎంతో చక్కగా దానికి సంగీతం కూర్చి మంచి పాటలు రాస్తున్నటువంటి సమయంలో మనము కొన్ని విషయాలను వాక్యంలో నుంచి కూడా మనము ధ్యానము చేద్దాము. కొద్దిగా చిన్నగా మనం ప్రార్థించుకొని ఈ యొక్క మాటలు మనము ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మా రక్షకుడు అయింటుండగా మా దేవ, మా కోసం దివి నుంచి భూమికి తెంచినటువంటి దేవుడవై ఉంటున్నావు. పరలోకం నుంచి తండ్రి మా కోసము తండ్రి దిగి వచ్చిన దేవుడవై ఉంటున్నావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ దినము మేము మాట్లాడుతున్నటువంటి మాటలను తండ్రి జ్ఞానయుక్తముగా మాకు, మా ఆత్మకు వీలు కలుగునట్లుగా, నెమ్మది కలుగునట్లుగా, ఆదరణ కలుగునట్లుగా సహాయం చేయమని మీకు వందనాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. గత వారాలలో మనము మత్తయి సువార్తల్లో క్రీస్తు అనేటువంటి అంశాన్ని బట్టి ఆయన రక్షకుడని, రాజు అని ఆ రీతిగా మనము ధ్యానం చేశాము. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో అంతగా మనకు క్రీస్తుగా యొక్క జన్మాన్ని గురించి అంత వివరంగా మనకు కనిపించదు, కానీ ఆయన యొక్క పరిచర్య గురించినటువంటి విషయాలను మనము చదువుకోగలుగుతాము. అయితే తిరిగి మనం లూకాసు వార్తలోనికి మనం వచ్చినట్లయితే, లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో చాలా విషయాలు మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటున్నాయి. మనం ఇక్కడ కొందరు మనుషులను మనము చూస్తాము. జకరయ్య అనేటువంటి యాజకుని, ఆయన భార్య అయినటువంటి ఎలిజబెతును, తిరిగి యోసేపు, మరియలను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. మొదటి అధ్యాయం మనం మొత్తం చదివినట్లయితే ఎంతో చక్కని అధ్యాయము అది. అక్కడ మనకు దేవుని యొక్క జన్మను గురించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిజబెతు అని నేను గుర్తు చేశాను కదా. ఎలిజబెతు ఒక యాజకుని భార్య అయి ఉంటున్నది. ఎలిజబెతు మరియలు వారు బంధువులు అయి ఉంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత వారి యొక్క అవసాన కాలంలో వారు ముసలివారు అయిన సమయంలో ఎలిజబెతుకు కుమారుడు అనుగ్రహింపబడతాడు. అంటే గర్భంలో శిశువు ఉంటాడనమాట. అయితే ఎలిజబెతును కలుసుకోవటానికి మరియా ఎలిజబెతు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ విషయము మనము లూకాసు వార్త మొదటి అధ్యాయము 39వ వచనంలో కింది వరకు మనము కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తాము. మనము లూకాసు వార్తలో ఈ యొక్క ఎలిజబెత్కి మరియు మరియకు జరిగినటువంటి సంభాషణలో మనము కొన్ని ఒక కీర్తన లేదా ఒక పాట మనం అక్కడ వారు పాడుకున్న విధానం మనము చూస్తామన్నమాట. అంటే ఆరాధనతో వారు పాడినటువంటి పాటలు, ఆనందంతో పాడినటువంటి పాట అక్కడ మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త మొదటి అధ్యాయము 9 నుంచి 55 వచనాల వరకు కూడా మనకు ఇరువురు కలిసి వారు పాడినటువంటి పాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తాం 39వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఆమె
ఆ యొక్క యాజకుడైనటువంటి జకరియా ఇంటికి ఆమె వెళ్ళి ఉంచినది. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. మనం ఇక్కడ చూస్తుంటున్నాము, ఎలిజబెత్ పరిశుద్ధాత్మ ద్వారా కనబడినటువంటి ఆ కుమారుడు, ఆ యొక్క గర్భం ఉన్నటువంటి కుమారుడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె బిగ్గరగా పాడుతున్నటువంటి పాట అన్నమాట. ఏంటి అంటే మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. కాబట్టి ఈ మాటలు ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంటుంది. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటి అని అంటే, మనము ఆనందంతో మరియ పాడినటువంటి పాటలోని ఆ యొక్క ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. మరియ మాట్లాడినటువంటి మాటలు 46వ వచనం నుంచి 55వ వచనం వరకు కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఎలిజబెత్ అంటుంది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ యొక్క గర్భఫలం కూడా ఆశీర్వదింపబడినదిగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. నా ప్రభువు తల్లి అని అంటున్నది. అంటే యేసయ్య అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు. ఎలిజబెత్కే కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా, చివరికి తల్లి అయినటువంటి మరియకు కూడా ఆయన ప్రభు అయి ఉంటున్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ యొక్క శుభవచనము చాలాసార్లు ఒకరికొకరు కలిసినప్పుడు వందనాలు చెప్పుకోవడం అనేటువంటిది మనం అది చూస్తూ ఉంటాం. తరచుగా మనము అందరికీ వందనాలు వందనాలు అని చెప్తూ ఉంటాము. అలాంటి వందన వచనం వినగానే ఆమెనే కాదు కానీ ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఎంతో ఆనందంతో గంతులు వేశాడు. కాబట్టి ఆ యొక్క శిశువు ఎవరు అంటే యోహాను అయి ఉంటున్నాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడుగా ఏలియా వంటి పరిచర్య చేస్తాడనేటువంటి ప్రవచనంతో ఎలిజబెత్ కూడా తన యొక్క ప్రసవ దినములు నిండటానికి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఆ సమయంలో మరియా ఎలిజబెత్ యొక్క ఊరికి వెళ్ళి ఉంచినది. తిరిగి 46వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మరియా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మరియా కూడా ప్రభువు అని సంబోధిస్తూ ఉంటున్నది. యేసయ్యను, క్రీస్తును ప్రభువు అని సంబోధిస్తుంది. ప్రభువు అని అంటే దేవుడు, లార్డ్ అంటాం, ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రభువు. కాబట్టి నా ప్రభువు అనేటువంటి మాట అక్కడ చెప్పబడుతూ ఉంటుంది, ఘనపరుచుచున్నది. కాబట్టి మరియ యొక్క హృదయము, ఆమె యొక్క ప్రాణము కూడా దేవుని విషయమై ఘనపరిచే హృదయం కలిగినటువంటిదిగా ఉంటున్నది. మరియ దేవుని ఘనపరచడానికి, మహిమపరచడానికి గొప్ప ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది. తనను తాను ఆమె ఘనపరచుకోలేదు, కానీ ప్రభువును ఆమె ఘనపరచడానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి ఆమె ప్రాణం అంతా కూడా దేవుని ఘనపరుస్తుంది. మనం కూడా మన ప్రాణంతో దేవుని ఘనపరిచే వారముగా మనము ఉండాలి. తిరిగి మనం కింది వచనాలు చూసినట్లయితే కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము. దేవుడు మరియకు చేసింది ఏంటి అనేటువంటి విషయం మనం చూస్తే 47-48 వచనంలో, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమె తనను తాను దాసురాలుగా సంబోధించుకుంటుంది. ఆమె ఎంత దీనస్థితిలో ఉంటుందో ఆ దీనస్థితిని దేవుడు చూశాడు అనేటువంటి మాట, కటాక్షించాడు అని అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమె దేవుని తన రక్షకుడుగా ఆమె అక్కడ సంబోధిస్తూ ఉంటుంది. నా ఆత్మ నా రక్షకుడు, అక్కడ యేసయ్యను రక్షకుడుగా ఆమె
వర్ణిస్తూ ఉంటున్నది. మరియ కూడా మనందరిలాగే ఆమె కూడా ఒక పాపి అయి ఉంటున్నది. క్రీస్తు ద్వారా రక్షణ పొందుకుని ఉంటున్నది. ఆమె క్రీస్తు ఇచ్చు నిత్య రక్షణ యందు విశ్వాసం ఉంచి ఉంటున్నది. ఆయన ఆమెను రక్షించడం మాత్రమే కాదు కానీ ఆమెను ఏర్పరచుకున్నాడు. అందుకని దాసురాలు దీన స్థితిని కటాక్షించను అనేటువంటిది ఆమె కనికగా ఉంటున్నది. ఆమె యందు దేవుడు దయ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం చూస్తాం కదా, దయాప్రాప్తురాలా అని ఆ యొక్క దూత వచ్చి చెప్తూ ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. దయా పొందుకున్నదై ఉంటున్నది. ఆ రీతిగా ఆమె ఎంతోమంది కన్యకలు ఉన్నారు, కానీ ఎన్నో రోజులుగా మెస్సయ్య పుడతాడు అనేటువంటి విషయం అందరికీ ప్రవచనాత్మకంగా తెలిసినప్పటికీ కూడా ఇంతమంది కన్యకలు ఉన్నా కూడా దేవుడు ఆ యొక్క మరియను ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ కనికరాన్ని చూపించే దేవుడు అయించు. మన యొక్క స్థితిని, మన దీన స్థితిని ఆయన గమనించే దేవుడు అయించున్నాడు. మన హృదయ స్థితిని ఆయన గమనించే దేవుడు అయించున్నాడు. మన ఎడల ఆయన కటాక్షము చూపించే దేవుడు అయించున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 26 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. కాబట్టి ఎంతో స్పష్టముగా ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటే, గొప్పవారు ఘనులు అని వారినే పొగిడేటువంటి లోకంలో లోకరీతిగా మంచిగా ఉండేటువంటి వారు, శరీరరీతిగా గనులైనటువంటి వారు దేవుడు పిలవలేదు. కానీ వారు అతిశయించకుండానట్లు మేము జ్ఞానులము, మేము గనులము, మేమే గొప్పవారము, మాకే భక్తి ఉంది, ఇదంతా కూడా ఇలా అతిశయించకుండానట్లు ఆయన వెర్రివారిని, ఎందుకు పనికిరానటువంటి వారిని, జ్ఞానం లేనటువంటి వారిని, ఈ లోకము తృణీకరించేటువంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం నేను బలహీనురాలని, నేను బలహీనుడను, నేనేమి చేయలేను అనేటువంటి విషయం కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము నమ్మకంగా ఉన్నట్లయితే, విధేయత కలిగి తగ్గింపుతో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తృణీకరింపబడుతుంటున్నామా? ఈ లోకము మనల్ని అసహించుకుంటున్నదా? లేకపోతే మనల్ని చిన్న చూపుగా చూస్తూ ఉంటున్నదా? అయినా పర్వాలేదు, దేవుని యొక్క దృష్టిలో మనము దయ పొందుకున్న వారముగా ఉంటున్నామా? అది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంటున్నది. కాబట్టి ఆమె నిజంగా దేవుడు ఆమె యందు కటాక్షము చూపి ఉంటున్నాడు. కాబట్టి ఆమె యందు కనికరం చూపడమే కాదు, ఏం చేశాడు దేవుడు? ఆమె కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. ఆమె కొరకు గొప్ప కార్యాలు చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ వచనంలో 22 వచనాల్లో 7వ అధ్యాయం 22 వచనాలను మనం చూస్తే, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు.
మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. కాబట్టి యెహోవా నా ప్రభువా అని ఇక్కడ దావీదు రాజు పలుకుతున్నటువంటి మాట, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్న గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆయన తనను తాను తగ్గించుకుంటూ దాసుడు అని తనను తాను సంబోధిస్తూ ఉంటున్నాడు. నీవు దేవా, నువ్వు నీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ మాటను బట్టి ఎవరు లేరు ఈ యొక్క భూమి మీద అనేటువంటి మాట అక్కడ రాజు అయినటువంటి దావీదు పలుకుతుంటాడు. కాబట్టి ఎవరు కూడా ఆయన అంత గొప్పవారు లేరు. ఆయన మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడని మనము గ్రహించాలి. మరి జీవితంలో కూడా ఆయన ఒక అద్భుతం చేశాడు. కన్యక అయినటువంటి ఉంటున్నటువంటి మరియ ఆమె గర్భంలో నుండి ఆయన రక్షకుడైనగా ఆయన వెలసి ఉంటున్నాడు. కాబట్టి ఆమె తన తగ్గింపు వలన, తన విశ్వాసం వలన లోకరక్షకునికి ఆమె తల్లిగా ఆమె అయి ఉంటున్నది. కాబట్టి ఆమె లోకరక్షకునికి తల్లి ఎందువలన అయిందంటే ఆమె యందు దేవుడు కనికరం చూపించాడు. ఆమె కూడా తనను తాను దాసురాలుగా ఆమె ఉంటూ ఉన్నది. అంటే అటువంటి మనస్తత్వము కలిగి ఉంటున్నది. కాబట్టి దేవుడు మరియకు చేసినది ఏంటి అంటే రక్షణ ఇచ్చాడు, దయ చూపించాడు, ఆమెను హెచ్చించాడు, ఆమె అందరిలో ఘనపరిచాడు, కనికరంతో ఆమె ఎడల గొప్ప కార్యాలు చేసి ఉంటున్నాడు. రక్షకుడు తన గర్భాన పుట్టడం అంటే అంతకన్నా గొప్ప అద్భుతం ఈ లోకంలో ఇంకేముంటున్నది కదా. అందుకనే ఆ మెడల దేవుడు కృప చూపించి ఎంతో గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతి మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చూద్దాం, మరియ పాడినటువంటి ఆ పాటలోనే మిగతా వచనాల్లో మన కొరకు దేవుడు ఏం చేశాడనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయమే 50వ వచనంలో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. కాబట్టి మనందరికీ కూడా ఆయన కనికరము చూపించే దేవుడై ఉంటున్నాడు. ఈ యొక్క పాటలో తను ఏం చేసిందంటే అందరినీ కలిపేసింది, తనను కూడా అలాగే ఈ భూమి ఉన్నటువంటి తరములందరినీ కూడా ఆమె కలిపేసి పాడుతున్నటువంటి పాట ఏంటి అంటే దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరం ఉంటున్నదని. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయనకు భయపడతారో, ఆయన యందు విశ్వాసము ఉంచుతారో వారిలో ఆయన కనికరము తరతరములు ఉంటుంది అనేటువంటి మాట. ఎవరైతే చూపుతాడు అనేటువంటి విషయాన్ని తను ఎంతో జ్ఞానయుక్తంగా ఆమె తెలుసుకుంది. లేఖనాలు బాగా చదివినటువంటి కన్యక తన యవన దశలోనే తను దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క గొప్పతనం ఏంటి, ఈ యొక్క పాత నిబంధన కాలంలో దేవుడు ఏ రీతిగా గొప్ప కార్యాలు చేశాడు, ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు, ఇవన్నిటిని గురించి ఆమె స్పష్టముగా ఆమెకు చక్కని జ్ఞానము కలిగినటువంటి యవనస్తురాలై ఉంచినది. కాబట్టి ఆ దినంలో ఉన్న ప్రజలు నిస్సహాయతలో ఉన్నారని ఆమెకు అర్థమైంది. న్యాయపరంగా, హక్కుల పరంగా నిస్సహాయతలో ఉన్నారు. అందుకని లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనం చూసినట్లయితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను,
గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచ్చను ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఎందుకు క్రీస్తు లోకంలోనికి వచ్చాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. చెరలో బంధకాలలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. గుడి వారికి చూపు కలిగించడానికి, వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఎవరైతే నలిగిపోయి ఉంటున్నారో బాధల చేత, వేదనల చేత, నింద అవమానాల చేత నలిగిపోయి ఉంటున్నారో వారిని విడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడనేటువంటి విషయము మరియకు ఎంతో స్పష్టంగా తెలుసు. అందుకని ఆమె పాటలు ఆ రీతిగా పాడుతూ ఉంటున్నది. అదే రీతిగా మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నవారమైనా సరే దేవుడు మనల్ని విమోచిస్తాడని, ఆయన రక్షకుడని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండవలసిన వారని ఎంచున్నాం. మన కొరకు ఆయన ఏం చేశాడు అంటే ఆయన మన ఎడల కూడా కనికరం చూపేటువంటి వ్యక్తి అని మనం నిస్సహాయ ప్రార్థించినప్పుడు సహాయం చేసేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. దీన స్థితిలో ఉన్నట్లయితే తిరిగి మరీ ఆయన కనికరం చూపించి మనల్ని ఆ యొక్క దీన స్థితిలో నుంచి లేవనెత్తే దేవుడు అయి ఉంటున్నాడు. ఆకలి కొనువారుగా ఉంటున్నారా? అలాంటప్పుడు దేవుడు వారికి సమకూర్చే దేవుడు అయి ఉంటున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ కొదువ కూడా ఉండదు అని ఉన్నటువంటి మాటని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి తిరిగి మూడవ విషయం ఏమిటి అంటే దేవుడు ఇశ్రాయేలుకు ఏం చేశాడనేటువంటి విషయం కూడా ఈ యొక్క పాటలోనే మనకు మరియ చెప్తూ ఉంటున్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 54-55 వచనాలు మనం చూసినట్లయితే, అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఆమె పలుకుతున్నటువంటి మాట ఎంతో గంభీరంగా. అబ్రహాం మనకు తెలుసు, అబ్రహాం గురించి ఆది కాండంలో ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను కూడా ఆమె ఎంతో క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి యవ్వన దశలో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. వాక్యంలో ఉన్నటువంటి విషయాలను చాలా అర్థం చేసుకొని దాన్ని ఈ యొక్క సమయంలో మన పరిస్థితులకు అనుగుణంగా అది ఎలా పనిచేస్తుందో అది అర్థం చేసుకొని, ఎలా అది మనకు వర్తిస్తుందో అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని యేసు అనేటువంటి మాట మనం చూసాం గత వారంలో. యేసు అని అంటే ఆయన రక్షకుడు అయి ఉంటున్నాడు. వారి యొక్క ప్రజలందరినీ కూడా వారి యొక్క పాపం నుంచి విడిపి ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కాబట్టి యేసు అనంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన ఎవరిని రక్షిస్తున్నాడు అనంటే మనుషులందరినీ కూడా పాపములు, వారి పాపముల నుంచే, ఎవరో చేసినటువంటి పాపములు కాదు కానీ మన పాపముల నుంచే యేసయ్య మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అబ్రహాముకు వాగ్దానము చేసినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. మనం చూస్తాము ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆయనను దేవుడు పిలుస్తాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆ రీతిగా మన కిందకి చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. కాబట్టి ఈ మాట వాగ్దానం. ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరింది అంటే తన యొక్క జీవితంలోనే కాదు కానీ తరతరాలను దాటిన తర్వాత ఈ యొక్క వాగ్దానము నెరవేర్పులోనికి వచ్చి ఉంచినది. అదే ఆది కాండం 28వ అధ్యాయము
4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. కాబట్టి ఏ యొక్క ఆశీర్వాదం అయితే లోకరక్షకుడు వస్తాడు, నీకు సంతానము అభివృద్ధిలోనికి వస్తుంది అనేటువంటి మాట ఏ రీతిగా అయితే చెప్పబడి ఉంటుందో ఆ యొక్క కృప చూపిస్తూ దేవుడు వాగ్దానమును జ్ఞాపకము చేసుకునే దేవుడు అయి ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 98వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. కాబట్టి కృప చూపించే దేవుడు, విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు, మన ఎడల ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుని దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. రక్షకుడు పుడతాడు, ఈ లోకంలో మనుషులందరినీ కూడా విడిపించేటువంటి రక్షకుడు పుడతాడు అనేటువంటి మాట, ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి వచ్చి అది నెరవేర్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క చక్కని జ్ఞానం కలిగినటువంటి యవన స్త్రీ అయినటువంటి మరియా ఈ యొక్క కీర్తనను ఆమె పాడి ఉంటున్నది. తర్వాత ఆమె కొన్ని రోజులు ఎలిజబెత్తో ఉన్న తర్వాత తిరిగి ఆమె తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మాటలు మనం ఆలోచన చేయాలి. దేవుడు కనికరం చూపేటువంటి వ్యక్తి అని, ఆయన సన్నిధిలో దీనంగా ఉన్నటువంటి వారిని ఆయన కటాక్షించే వ్యక్తి అని, దేవుడని, ఆయన నామం పరిశుద్ధమైనటువంటి నామమని, తరతరాలకు ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి సర్వశక్తిమంతుడని, ఎవరైతే తనకు భయపడతారో వారి ఎడల కనికరము చూపించేటువంటి దేవుడని, ఇవన్నీ విషయాలను మనము ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనము ధ్యానం చేస్తుంటుండగా మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటకు దేవుడు కృప చూపించును గాక. ప్రార్థన మనం చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఎన్నో కీర్తనలు పాడుతాము, ఎంతో రచయితలు ఎంతో పాటలు రాస్తూ ఉంటున్నారు. ఎన్నో పాటలు తండ్రి మిమ్మల్ని మహిమపరుచేటువంటి విధంగా ఉంటున్నవి. అదే రీతిగా తండ్రి ఈ యొక్క కన్యక అయినటువంటి మరియ కూడా తండ్రి తను పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి తండ్రి తను పాడినటువంటి ఈ యొక్క కీర్తన ధ్యానం చేసుకోవటానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం చెల్లిస్తుంటున్నాము. వినినటువంటి వారందరూ కూడా ఈ మాటలను తండ్రి వారి హృదయాల్లో వారు తండ్రి ఉంచుకున్నటకు సహాయం చేయమని మీకు ఈ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.